నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి రాజకీయ పాత్ర, పద్మశాలి రాజకీయ భవిష్యత్తు ఏంటిది, పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా రాజకీయం చేయాలి, ఇట్లా అనేక అంశాలు పద్మశాలి జిఎస్టీ ముందున్నాయి. ప్రస్తుతం అయితే మనము పద్మశాలి రాజకీయ భవిష్యత్తు ఏంటిది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, నేను తెలంగాణ పద్మశాలి సమాజం గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ విషయాలు రెండు రాష్ట్రాల పద్మశాలి సమాజానికి, అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల పద్మశాలి సమాజానికి పనికొచ్చే విషయాలే. ఇంకా చెప్పాలని దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజానికి కూడా పనికొచ్చే విషయాలని చెప్పుకోవచ్చు. మిత్రులారా, పద్మశాలి ఓటు బ్యాంకు, పద్మశాలి జనాభా అది ఎప్పుడు చెప్పుకునేదే. అత్యధిక ఓటు బ్యాంకు, అత్యధిక జనాభా ఉన్న సమాజ వర్గం పద్మశాలి సమాజం. మరి ఇంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా, ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా ఎందుకు పద్మశాలి సమాజాన్ని, పద్మశాలి నాయకత్వాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులోకి వెళ్ళిపోతుంది? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మిత్రులారా. అంటే క్రమేణా దూరం అవుతున్నది రాజకీయానికి పద్మశాలి సమాజం. అంటే ఘనమేం లేదు, కానీ గతానికంటే వర్తమానం రాజకీయంగా పద్మశాలి సమాజం వెనక్కి వెళ్తూనే ఉంది. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో పద్మశాలి సమాజం రాజకీయ ఉనికి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది మిత్రులారా. అదే జరిగితే పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. మిత్రులారా, మన పద్మశాలి సమాజంలో పద్మశాలి నాయకులు అన్ని పార్టీలు ఉన్నారండి. మరి ఈ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులను ఆయా పార్టీలు ఎందుకు గుర్తించడం లేదు? వారికి ఎందుకు రాజకీయ అవకాశాలు కల్పించడం లేదు? ఈ విధంగా చూసుకునే మిత్రులారా, ఒక విషయం నేను స్పష్టంగా చెప్తాను. ఒక్కొక్క పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఆయా పార్టీలు ఉన్నప్పుడు మన పద్మశాలి నాయకత్వం ఆయా పార్టీలకు విధేయులుగా ఉండాల్సిందే. కానీ భజన పరులుగా, బానిసలుగా ఉంటేనే ప్రమాదం మిత్రులారా. ఆ పార్టీలకు విధేయులుగా ఉండడం వేరు, భజన పరులుగా బానిసలుగా ఉండడం వేరు. బానిసలకు ఎప్పుడు రాజ్యాధికారం నేలే హక్కు లేదు, అవకాశాలు కూడా ఏ పార్టీలు ఇవ్వవు. భజన పరులకు కానీ, బానిసలకు కానీ ఏదో పనికిరాని ఏదో పోస్ట్ ఇచ్చి మూల కూర్చుని పెడతారు కానీ రాజకీయంగా అవకాశాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వరు. ఇక్కడ ఒక మాట స్పష్టంగా వినండి మిత్రులారా, మీరు గాడిదికి గడ్డేస్తాం ఎందుకు? అది బరువు మోస్తుంది కాబట్టి, బరువు మోసి అక్కడ అక్కడ పడి ఉంటుంది కాబట్టి. గుర్రాన్ని మైదానంలో దిస్తాం ఎందుకు? అది పరిగెడుతుంది కాబట్టి, పోటీ పడుతుంది కాబట్టి. అవును కాదు? అదేవిధంగా భాగినాల మిత్రులారా, ఈ విషయాలు ఒక పద్మశాలి నాయకత్వానికి కాదు, అన్ని సామాజిక నాయకత్వానికి కూడా వర్తిస్తాయి. కానీ పద్మశాలి నాయకత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు ఆయా పార్టీలో ఉన్నప్పుడు మీరు భజన పరులుగా ఉంటే, బానిసలుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ అవకాశాలు రానే రావు. ఆయా పార్టీలకు నీ సమాజ ముఖ్యం వాళ్ళకు అవసరం లేదు, నీ సమాజ క్షేమం వాళ్ళకు అవసరం లేదు. వారికి కావలసింది పరిగెట్టే గుర్రం కావాలి, పోటీపడే గుర్రం కావాలి, రంకెలేసే గుర్రం కావాలి. గడ్డి తిని బరువు మోసే గాడిది రాజకీయ పార్టీలకు అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇప్పుడున్నటువంటి పద్మశాలి సమాజ స్థితిగతులను పడితే రాజకీయాలతో పోటీ పడే నాయకత్వం పద్మశాలి సమాజం ఉన్నదా? మరి లేనప్పుడు పద్మశాలి సమాజం రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్తుంది? 5 ఏళ్ళకోసారో, 2 ఏళ్ళకోసారో, 3 ఏళ్ళకు పెట్టేసరి పెద్ద సభలు పెట్టడం వల్ల పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం కూడా లేదు, ఎట్టి పరిస్థితులు కూడా లేదు. ఎందుకంటే మన యుద్ధ పేరు పెట్టుకున్నాం, శంకరావం పెట్టుకున్నాం. పద్మశాలి సమాజం ఏకమే కదిలొచ్చింది. ఆ కదిలొచ్చినప్పుడు ఆ నాయకులకు పద్మశాలి సమాజానికి ఏ హామీ ఇచ్చిందో
కొంతమేర వారు నెరవేర్చేది ఉండే. జరిగిందా? జరగలేదు. అంటే పద్మశాలి సమాజంలో ఒక ఆలోచన వచ్చేసింది, మా నాయకులు మా కోసం కాదు, వారి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి పద్మశాలి నాయకులకు ఎన్నికల్లో పోటీ చేస్తే పద్మశాలి ఓట్లేసే అవకాశాలు లేవు. పద్మశాలి సమాజం పద్మశాలి నాయకులు నమ్మడం లేదు, ఆ నాయకులు పద్మశాలి సమాజం కోసం ఆలోచించడం లేదు. ఆయా పార్టీలలో తప్పుగా భావించద్దు, సమాజ అభివృద్ధి కోసం మాట్లాడుకోవాల్సింది అందరినీ కాదు, ఈ విధంగా ఉన్నవారిని చెప్తున్నా. ఆయా పార్టీలు ఉన్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని మర్చిపోకుండా, నీ సామాజిక వర్గానికి అందుబాటులో ఉంటూ ఆ పార్టీలో విధేయునిగా ఉండు. నువ్వు రాజకీయ పార్టీని ఎందుకు గుర్తించాయి? అరే, ఈ నాయకునికి ఆయన సమాజం అండగుంటుంది కాబట్టి ఈ నాయకునికి ఎమ్మెల్యేగాను ఎంపీగాను అవకాశం ఇస్తే గెలిచొస్తాడు, ఇలా సమాజమేనని గెలిపిస్తుంది అనేటువంటి ఆ నమ్మకం ఆయా పార్టీలకు ఉంటుంది. కానీ ఎంతమంది పద్మశాలి నాయకులు ఈ విధంగా ఉన్నారు? మరి ఏ విధంగా పద్మశాలి నాయకత్వాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి? ఏ విధంగా పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్తుంది? ఒక్కసారి ప్రతి పద్మశాలి నాయకుడు ఆలోచించండి. అవునా కదా? కాబట్టి ఏం చెప్తున్నంటే, మనని మనం సంస్కరించుకుందాం. రాజకీయ పార్టీలు పద్మశాలి నాయకులను గుర్తిస్తలేమని చెప్పి రాజకీయ పార్టీల మీద మనవోయడం కాదు. మన దగ్గర ఏం తప్పు జరుగుతుంది, మన లోపల ఏం లోపం ఉన్నది? నేనేమంటున్నా, పద్మశాలి నాయకత్వానికి నీ బలం, పద్మశాలి సమాజ బలాన్ని ఏకం చేసుకుంటున్న నువ్వు రాజకీయ నిర్మాణం చేసుకో. కానీ ఆయా పార్టీలకు వెళ్ళిన తర్వాత కేవలం పార్టీ కోసమే భజన చేస్తూ, కేవలం పార్టీకే బానిసగా ఉంటే ఇంత గడ్డేస్తారు, కాళ్ళకడ కూర్చొని పెట్టుకుంటారు. బాగా ఆలోచించండి మిట్లారా. ఇలా ఏదో 10 మీటింగ్లు పెట్టి 10 సభలు పెట్టి కాదు, ఏ విధంగా ముందుకెళ్దాం మీరు కూడా మీ ఆలోచన పంచుకోండి. పద్మశాలి మేధావులు, పద్మశాలి యువకులు, పద్మశాలి నాయకులు మీరు కూడా మీ మనసులో పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అటువంటి ఆలోచన మీకు వస్తే వెంటనే మీరు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు ఒక వీడియో మాట్లాడి 7675833192 వాట్సాప్ పంపించండి. లేదా పద్మశాలి జేఏసీ టీంలకు రండి, కూర్చుందాం, మాట్లాడుకుందాం. పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం, పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్లేందుకు మీ ఆలోచన కూడా పంచుకుందాం. ఎందుకంటే మిత్రులు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకున్నట్టు. ఈ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఒక 10 గంటలైనా ఒడిచిపోదు. నేనేమంటున్నా అంటే, పద్మశాలుడు రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే, పద్మశాలి నాయకత్వాన్ని పార్టీలు గుర్తించాలంటే ఖచ్చితంగా నీ పద్మశాలి సమాజాన్ని పట్టుకొని పో. నీ పద్మశాలి సమాజం వేలు విడిచినవా నీకు పార్టీలో భవిష్యత్తు ఉండదు. బాగా ఆలోచించండి మీరు. చాలామంది, ఇప్పుడు నేనే తీసుకుందామండి, గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడినా పద్మశాలి సమాజం కోసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడు పద్మశాలి సమాజం కోసం, నేతకాలం సంక్షేమం కోసం. గట్టెట్టన్నా మా పార్టీకి మన పద్మశాలి సమాజం కోసం మాట్లాడుతూ వాసాల లక్ష్మణ విషయం మర్చిపోయి మా పార్టీకి వ్యతిరేకం. అరే బాబు, నువ్వు పార్టీలో పుట్టినవా, పద్మశాలి సమాజంలో పుట్టినవా? ఫస్ట్ ఇలాంటి ఆలోచన పద్మశాలి నాయకత్వంలో వెళ్ళిపోవాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే, వారు ఆ పార్టీలో ఉన్నప్పుడు వారు మేము మాట్లాడలేకపోతున్నాం కాబట్టి వాసాల లక్ష్మణ పద్మశాలి జేఏసీ టీం ద్వారా మాట్లాడుతున్నామని చెప్పి సంతోషంగా స్వాగతించాలి. మా పార్టీకి వ్యతిరేకం మాట్లాడుతున్నావు అంటే ఎల్లకాలం నువ్వు ఆ పార్టీలో ఉంటావా? ఆ పార్టీ గుర్తింపు ఇవ్వకపోతే ఇంకో పార్టీలోకి పోతావు, మరి కులం మార్చుకుంటావా? కాబట్టి జాతి సంక్షేమం గురించి పద్మశాలి నాయకులు, పద్మశాలి సమాజం ఆలోచిస్తే ఖచ్చితంగా పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది ఇప్పుడు అయిపోలేదు, చాలా పెద్ద కాన్సెప్టు. మేధావులను కూడా పద్మశాలి జేఏసీ టీంలో తీసుకొస్తా, నాయకులను కూడా పద్మశాలి జేఏసీ టీంలో తీసుకొస్తా, యువతను కూడా పద్మశాలి జేఏసీ టీంలో తీసుకొచ్చి ప్రతి విషయాన్ని పద్మశాలి సమాజ అభివృద్ధి కోసం, పద్మశాలి సమాజ రాజకీయ భవిష్యత్తు కోసం అనేక అంశాలు మాట్లాడుకుందాం. ప్రతి పద్మశాలి మిత్రులు పద్మశాలి జేఏసీ టీంని ఫాలో అవుతుండండి. మీరు మీ సలహాలు తెలియజేయండి. అదేవిధంగా వీడియో ముగించే ముందు పద్మశాలి మిత్రులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మాకు తప్పని పరిస్థితి. పద్మశాలి మిత్రులందరూ కూడా పద్మశాలి జేఏసీ టీంకు కొద్దిగా సపోర్ట్ ఉండి ప్రయత్నం చేయండి. ఈ పద్మశాలి జేఏసీ టీంను పద్మశాలి సమాజానికి పనికొచ్చే విధంగా దీన్ని నిర్మాణం చేసే పనిలో ఉన్నాం. మీ సహకారం లేకుంటే మా దగ్గర ఎంత ఆశయం ఉన్నా, ఎన్ని ఆశయాలున్నా, ఏదున్నా సరే. కాబట్టి నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి పద్మశాలి కుల బాంధవులు, పద్మశాలి సమాజ అభ్యున్నతి కోరే పద్మశాలి కుల బాంధవులు
ఖచ్చితంగా మీరు సపోర్ట్ అందించండి. తోచిన విధంగా సహకారం పద్మశాలి జిఎస్టీకి అందించే ప్రయత్నం చేయండి. నేనేమంటున్నా కుల బాంధవులారా, మీరు ఒక్క రూపాయి అయినా సరిపోతుంది కదా, పెద్ద జనాభా ఉంది, కానీ అందిస్తూ ఈ వీడియో షేర్ చేయండి. పద్మశాలి మిత్రులందరూ కూడా పద్మశాలి జిఎస్టీకి సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో అవుతుండాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, జై పద్మశాలి.